హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీస్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆ స్టాక్స్ 200 EMA క్రాస్ అవుతున్నాయన్నమాట. సో లాంగ్ టర్మ్ కోసం బెస్ట్ టైమ్ టు ఇన్వెస్ట్ ఇన్ దీస్ స్టాక్స్ అనమాట. ఒక 8 స్టాక్స్ డిస్కస్ చేద్దాం. లాంగ్ టర్మ్ కోసం మినిమం 5x రిటర్న్స్ నెక్స్ట్ 3 to 4 ఇయర్స్లో మనం ఈ స్టాక్స్ నుంచి ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఆ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో స్టాక్స్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవింగ్ యావరేజ్ ఎందుకు ప్లేస్ చేసాం, సో ఇన్వెస్టర్స్ ఎప్పుడు ఈ మూవింగ్ యావరేజ్ని ఏ విధంగా యూజ్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఫస్ట్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. జస్ట్ మీరు ఏదైతే బ్రోకరేజ్ యాప్ ఉందో ఆ బ్రోకరేజ్ యాప్లోకి వెళ్ళిన తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ జీరోదా యూజ్ చేస్తుంటే స్టడీస్ ఉంటుంది, లేదా కొన్ని బ్రోకరేజ్ యాప్స్లో ఇండికేటర్స్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయండి. జస్ట్ మూవింగ్ యావరేజ్ టైప్ చేస్తే కనుక మీకు ఈ విధంగా వస్తుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ పీరియడ్ వచ్చేసరికి మనం 200 అనేది ప్లేస్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను పీరియడ్ 200 ప్లేస్ చేస్తున్నాను. సో అలాగే టైప్ దగ్గర ఎక్స్పోనెన్షియల్ మెయింటైన్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటి అంటే కనుక రీసెంట్ ప్రైస్ యాక్షన్ కూడా క్యాలిక్యులేట్ చేసి సో మనకు చెప్తుంది అనమాట. సో వన్స్ 200 EMA ప్లేస్ చేసిన తర్వాత డన్ క్లిక్ చేయండి. మీకు ఇక్కడ ఇండికేటర్ అనేది ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇండికేటర్ ఏంటి అంటే కనుక సో పెద్ద ఇన్వెస్టర్స్ కానీ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తుంటారో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ 200 EMAని యూజ్ చేస్తారనమాట. ఎందుకంటే ఈ పర్టికులర్ స్టాక్ ఎప్పుడైనా ఏదైనా ఒక స్టాక్ కనుక సో 200 EMAని క్రాస్ అయి పైకి వెళ్తుంటే లేదా పైన సస్టైన్ అవుతున్నా సరే ఆ స్టాక్స్ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఆ పర్టికులర్ స్టాక్ బేరిష్ రీజన్ నుంచి కూడా బుల్లిష్ రీజన్లోకి ఎంటర్ అవుతుందన్నమాట. సో అంటే సెల్లర్ జోన్ నుంచి బయ్యర్స్ జోన్లోకి ఎంటర్ అవుతుంది. సో దట్ స్టాక్ ఫర్దర్గా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో ఈ వీడియోలో మనం ఒక 8 స్టాక్స్ డిస్కస్ చేద్దాం, వెరీ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్. సో అవి కూడా ప్రస్తుతం 200 EMAని క్రాస్ అవుతూ లేదా క్రాస్ అయి ఉన్న స్టాక్స్ అనమాట. ప్రస్తుతం చాలా మంచి లెవెల్స్ దగ్గర కూడా ఉన్నాయి. లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి EICHER మోటార్స్ ఫ్రెండ్స్. EICHER మోటార్స్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక సో కంటిన్యూస్గా ఫాల్ తర్వాత మంచి రివర్సల్ వచ్చింది. 200 EMA బ్రేక్ అయింది, రీటెస్ట్ అయింది, పైకి వెళ్తుంది ఫ్రెండ్స్. చాలా మంచి లెవెల్స్ దగ్గర స్టాక్ అనేది ఉందన్నమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ 200 EMA క్రాస్ అవుతుంది. EICHER మోటార్స్ మన అందరికీ తెలుసు, రాయల్ ఎన్ఫీల్డ్ తయారు చేస్తుంది, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంపెనీస్ అనమాట. సో లాంగ్ రన్లో మనకి ఇంకా కూడా చాలా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది కంపెనీ. అంతేకాకుండా స్టాక్ కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్న కంపెనీ. ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. 3000 నుంచి 3300 రీజన్స్ మధ్యలో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కొంత బుల్లిష్ ట్రెండ్లోనే ఉందన్నమాట. కొంత క్వాంటిటీ ఈ పర్టికులర్ లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ ఫ్రెండ్స్, EICHER మోటార్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చి బర్గర్ పెయిన్స్. సో ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు, కంప్లీట్గా ఫాల్ అయింది, సో ఇన్వెస్ట్ చేయొచ్చా లేదా అని. ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ 850 లెవెల్స్ దగ్గర నుంచి కంటిన్యూస్గా పడిపోయిన తర్వాత మల్టిపుల్ టైమ్స్ పైకి వెళ్ళడానికి టెస్ట్ చేసి ఫెయిల్ అయిందనమాట. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ప్రస్తుతం మళ్ళీ కూడా 200 EMA మీద క్రాస్ అయ్యి సో కొంత పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుంది అనమాట. ప్రస్తుతం ఎగ్జాక్ట్గా 200 EMA మొన్న ఫ్రైడే రోజు క్రాస్ అయింది. 1 or 2 days అబ్జర్వ్ చేయండి. సో 600 పైన సస్టైన్ అయితే కనుక లాంగ్ టర్మ్ కోసం మనం తీసుకోవచ్చు అనమాట. సో ఇది మన సెకండ్ స్టాక్, సో బర్గర్ పెయిన్స్ అనమాట. అలాగే థర్డ్ స్టాక్ వచ్చేసరికి మనం రీసెంట్ టైమ్స్లో మనం డిస్కస్ చేసిన తర్వాత ఈ స్టాక్లో క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు, ఇయర్ ఆన్ ఇయర్ రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. చాలా బాగా ర్యాలీ కూడా ఇచ్చిందనమాట. సో టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ ఫ్రెండ్స్, మనం ఈ పర్టికులర్ స్టాక్ 700 లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడే డిస్కస్ చేసాం. 50-week లో దగ్గర ఉంది, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అని. షార్ప్ ర్యాలీ కనిపించింది, ఆల్మోస్ట్ 60 points ర్యాలీ కనిపించింది. మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు, చాలా బాగా ర్యాలీ ఇచ్చిందనమాట. డబ్ల్యూ షేప్ ప్యాటర్న్ బ్రేక్ అయింది. అంతేకాకుండా సో 200 EMA కూడా బ్రేక్ అయ్యి సస్టైన్ కూడా అయిందనమాట. లాంగ్ టర్మ్కి మంచి లెవెల్స్ దగ్గర ఉంది, ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. చాలా మంచి ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పర్టికులర్ షార్ట్ పీరియడ్ కూడా. అలాగే లాంగ్ టర్మ్కి మినిమం 3 to 4 ఇయర్స్కి మనం మినిమం 5x రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ ఫ్రెండ్స్. సో ఇది మన థర్డ్ స్టాక్ అనమాట, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్న స్టాక్ డెల్టా కాప్ అనమాట. సో డెల్టా కాప్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ 300 పైన సస్టైన్ అయిన స్టాక్ కంప్లీట్గా ఫాల్ అయిపోయి 175 లెవెల్స్ దగ్గర నుంచి 200 లెవెల్స్ మధ్యలో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేస్తూ అదే రీజన్లో ప్రస్తుతం ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ రీసెంట్గానే 200 బ్రేక్ అయింది. బట్ 200 ఎక్స్పోనెన్షియల్ ఏదైతే మనం
ప్లేస్ చేసామో ఇండికేటర్, ఆ ఇండికేటర్కి నియర్ బై దొరుకుతుంది. వెయిట్ చేసి వన్స్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ప్రస్తుతం ఇంకా బ్రేక్ అవ్వలేదు, నియర్ బై 200 EMA ఉంది. వన్స్ బ్రేక్ ఏ సస్టైన్ అయితే కనుక 215 అలా అబోవ్ సస్టైన్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఇది మనకి నెక్స్ట్ స్టాక్ డెల్టా కాప్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి TIA ఇండియా ఫ్రెండ్స్. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా రీసెంట్గా మనం డిస్కస్ చేసాం. మల్టీబ్యాగర్ స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, కంప్లీట్గా బుల్లిష్ ట్రెండ్లో ఉంది. సో ప్రస్తుతం మల్టిపుల్ టైమ్స్ అదే లెవెల్ దగ్గర టెస్ట్ చేస్తుందన్నమాట. ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. రీసెంట్ టైమ్స్లో కూడా చెప్పుకున్నాను 2500 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం అయితే స్మాల్ క్వాంటిటీ ఇక్కడ యాడ్ చేసుకోండి. ఫర్దర్గా ఏమైనా పడితే ఇంకా యావరేజ్ చేసుకోవచ్చు 2000 అలాగే 1500 లెవెల్స్ దగ్గర ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. మంచి రివర్సల్ వచ్చింది 200 EMA పైన మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసి మళ్ళీ కూడా రివర్సల్ అనేది కనిపించింది అనమాట. లాంగ్ టర్మ్కి ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈవెన్ 5000 10,000 లెవెల్స్ కూడా మనం ఫ్యూచర్లో ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మనకి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ గురించి. అలాగే నెక్స్ట్ వెరీ గుడ్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ వచ్చేసరికి కజారియా సెరామిక్స్ ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్మోస్ట్ 500 లెవెల్స్ దగ్గర ఉన్నప్పటి నుంచి కూడా డిస్కస్ చేస్తున్నాం. ఆల్మోస్ట్ 100% రిటర్న్స్ కన్నా ఎక్కువే ఇచ్చింది అనమాట. 100% నుంచి 140-150% రిటర్న్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ రీజన్లోనే కొంత సస్టైన్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఎగ్జాక్ట్గా 200 EMA బ్రేక్ అయ్యి అక్కడ సస్టైన్ అవ్వడానికి కింద పడ్డం సేమ్ ఈ రీజన్లో ట్రేడ్ అవుతుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ లెవెల్ పైన 200 EMA పైన ఒక కపుల్ ఆఫ్ డేస్ పాజిటివ్గా ఫామ్ అయిన తర్వాత 1100 పైన మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనమాట. అలాగే స్టాక్లో 800 లెవెల్స్ దగ్గర ఒకవేళ వస్తే ఫర్దర్గా అక్కడ యావరేజ్ చేసుకోండి. కొంత హై లెవెల్స్లో స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. బట్ ఫండమెంటలీ వెరీ స్ట్రాంగ్ కంపెనీ, ఖచ్చితంగా లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. జనరల్గా మనం యూజ్ చేసే టైల్స్ అన్నీ కూడా వీళ్ళు మ్యాక్సిమం తయారు చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద హౌసెస్ తయారు చేస్తున్నప్పుడు యూజ్ చేసేవి కజారియా సెరామిక్స్ టైల్స్ అనమాట. లాంగ్ రన్లో మంచి కంపెనీ, బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్న కంపెనీ అనమాట. ప్రస్తుతం 200 EMA పైన సస్టైన్ అవుతుంది. 1100 పైన ఏమైనా కపుల్ ఆఫ్ డేస్ కొంత పాజిటివ్గా ఫామ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి CEAT లిమిటెడ్ ఫ్రెండ్స్. CEAT లిమిటెడ్ కూడా మనకి 200 EMA మొన్న ఫ్రైడే రోజు బ్రేక్ అయింది. ఒకవేళ సస్టైన్ అయ్యి 1500 పైన సస్టైన్ అయితే కనుక మనం తీసుకోవచ్చు. చాలామంది CEAT లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని అడుగుతున్నారు. ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 1500 పైన ఒక కపుల్ ఆఫ్ డేస్ కొంత పాజిటివ్గా టర్న్ అయితే కనుక ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే నెక్స్ట్ లాస్ట్ స్టాక్ వచ్చేసరికి భారత్ ఫోర్జ్ ఫ్రెండ్స్. ఇది కూడా బాగా పడిన తర్వాత మళ్ళీ కూడా 200 EMAని టెస్ట్ చేస్తుందన్నమాట. ఒకవేళ ఈ లెవెల్ పైన 800 పైన ఒక కపుల్ ఆఫ్ డేస్ సస్టైన్ అయితే 820 అలా వెళ్తే మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు. జస్ట్ బ్రేక్ అవుతుంది. బ్రేక్ అయిన వెంటనే మనం కన్ఫర్మ్కి వచ్చేయకూడదు. 1 or 2 days అబ్జర్వ్ చేసి కొంత పాజిటివ్గా టర్న్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయొచ్చు. 200 EMA జనరల్గా ఇప్పుడు కూడా ఇన్వెస్టర్స్ ఒకవేళ అది క్రాస్ అయితే కనుక బుల్లిష్ జోన్లోకి వెళ్తుందని చెప్పేసి ఇన్వెస్ట్ చేస్తారన్నమాట. అలా ఎప్పుడైనా క్రాస్ అయినప్పుడు ఏవైనా స్టాక్స్ మీరు సెర్చ్ చేస్తున్నా సరే 200 EMA యూస్ చేసుకొని 200 EMA ఓకే క్రాస్ అయింది లేదా 200 EMA పైన సస్టైన్ అనేది అబ్జర్వ్ చేసి మన ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మన లాస్ట్ స్టాక్ అనమాట భారత్ ఫోర్జ్. ఇవన్నమాట స్టాక్స్ లాంగ్ రన్ కోసం. ఫస్ట్ వన్ ఏషియన్ మోటార్స్, సెకండ్ వన్ బర్గర్ పెయింట్స్, థర్డ్ వన్ వచ్చేసరికి టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, ఫోర్త్ వన్ వచ్చేసరికి డెల్టా కాప్, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, సిక్స్త్ వన్ వచ్చేసరికి కజారియా సెరామిక్స్, సిక్స్త్ వన్ వచ్చేసరికి అలాగే CEAT లిమిటెడ్, లాస్ట్ వన్ వచ్చేసరికి భారత్ ఫోర్జ్ ఫ్రెండ్స్. ఈ స్టాక్స్ 200 EMAకి క్రాస్ అవుతూ కనిపిస్తుంది అనమాట. లాంగ్ రన్లో బాగా రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. మంచి స్టాక్స్, ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీస్. ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మీకు ఏదైతే మనం చెప్పుకున్న స్టాక్స్లో మీకు ఫండమెంటల్స్ బాగున్న కంపెనీస్ లిస్ట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఇప్పుడు దాకా జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి. వన్ అండ్ ఓన్లీ మన ఛానల్ మాత్రమే ఓపెన్ గ్రూప్ ఉంది. దాంట్లో మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే అడగొచ్చు అనమాట. జాయిన్ అవ్వండి. డౌట్స్ అడిగితే కనుక వెంటనే మీకు క్లారిఫై చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. దానికి కాంటాక్ట్ వచ్చి ఈక్విటీ ఆప్షన్స్ అన్ని కాల్స్ ఇవ్వడం జరుగుతుంది. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవచ్చు. కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది. దానికి కాంటాక్ట్ అవ్వండి గైస్. ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.